నా ప్రియమైన ఈ బర్త్డే కార్యక్రమానికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ, వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు, ప్రత్యేకంగా వాక్య సందేశం ఇచ్చినటువంటి దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సో నెహెమ్యా, వినీత వారికి ఇచ్చినటువంటి కుమారుల విషయంలో రెండవ కుమారుడు జోయల్ ఈ మొదటి బర్త్డే కార్యక్రమానికి మరింత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. జన్మదినాన్ని గురించి దైవజనులు చాలా శ్రేష్టమైనటువంటి మాటలు మనకు తెలియజేశాడు. ఈ జన్మదినం అనేటువంటిది దేవుడిచ్చినటువంటి మహాకృప. బైబిల్ వాక్యంలో ఒక మాట ఉండే, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. సో వాళ్ళ అదృష్టం ఏంటంటే యవన కాలమందు దేవుడు మంచి ఇద్దరి బిడ్డలను అనుగ్రహించాడు. ఇది దేవుడిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం. చాలామంది ఇలాంటి యొక్క స్థితి లేకుండా బిడ్డల కొరకు చాలా బాధపడుతూ చాలా సమస్యలతో ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు భూమి మీద చాలామంది ఉన్నారు. నెహెమ్యాకు, వినీతకు దేవుడిచ్చినటువంటి మంచి ఆశీర్వాదం ఇది. ఒకటి గుర్తించాలని నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు మీ పిల్లలను ఎంత ప్రేమిస్తున్నారో ఇప్పుడు ఇదంతా చూస్తే అర్థమవుతుంది. ఈ కార్యక్రమం అంతటిని చూసినప్పుడు మీ పిల్లలను మీరు ఎంత ప్రేమిస్తున్నారో, వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో మీకు అర్థమవుతుంది. మీరు కూడా అర్థం చేసుకోవాల్సిందంటే మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు మీ వెనకాల ఉన్నారు, వాళ్ళు కూడా మిమ్మల్ని ఈ విధంగానే ప్రేమించారు. కాబట్టి ప్రతి వారు కూడా తల్లిదండ్రులకు లోబడి ఉండటం అనేది నేర్చుకోవాలి. తల్లిదండ్రుల యొక్క మాట వినడం నేర్చుకోవాలి. వాళ్ళ ఆశీర్వాదాలతో మనం ఎదగడం నేర్చుకోవాలి. కాబట్టి జీవితంలో మన పిల్లలను మనం ఎంత ప్రేమిస్తున్నామో, మన తల్లిదండ్రులు మనల్ని కూడా పిల్లలకు ఉన్నప్పటి నుంచి పెద్దయి పెళ్ళయి లేకపోతే ఎన్నో విషయాల్లో కష్టాల్లో నష్టాల్లో మనలో పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులకు సంపూర్ణమైనటువంటి విలువలనిచ్చి వాళ్ళకు లోబడి జీవించాలి. హ్యాపీ బర్త్డే. ఈ దినం చేసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమం అంతటిని బట్టి ఇంకా అనేకమైనటువంటి జన్మదినాలు జరిగించుకోవటానికి ఇంకా ముందున్నటువంటి దినాల్లో దేవునికి లోబడుతూ ఇంకా దేవుని యొక్క ఆశీర్వాదాలు, బైబిల్ వాక్యం ఉంది, పిల్లలు పుట్టడం కాదు, అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు అన్నాడు. అంటే బిడ్డలు పుట్టడమే కాదు, దేవుడు వాళ్ళని ఆశీర్వదించేంత వరకు దేవుని కాపుదల అన్నీ కూడా మన మీద ఉండాలని ఈనాటి కార్యక్రమానికి చేసిన మీ అందరికీ మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వందనాలు తెలియజేస్తూ సమయం ఇచ్చినటువంటి అధ్యక్షులు వారికి వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.